ఊరకరారు మహానుభావులు. రాజకీయ నాయకులు కూడా ఊరికి రారు, ఉరుకురికి వస్తున్నారంటే ఎన్నికలు వచ్చేసాయని మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చేసాయి కదా, అందుకే 3 పార్టీల నాయకులు ప్రసారం కోసం తెగ తిరిగేస్తున్నారు. అదిగో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు దడదరలు ఆడించేస్తున్నారు. నమస్కారం సీఎం గారు. ఏంటి కేసీఆర్ గారి మీద మరీ రోజుకి డోసు పెంచేస్తున్నారు మీరు? ఒక్క రోజు కూడా ఒక మంచి మాట మాట్లాడు. రాజకీయ నాయకులు అందరూ అలాగే మాట్లాడతారు కదా సార్, మీకు తెలియదు ఏంటి చెప్పండి. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. అవునా? అర్రర్రర్రరే, మరి ఎలా సార్? దానికి ఏదో ఒక ఇరుగుడు మంత్రం ప్రయోగించారా మీరు? పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. పిల్లి శాపనార్థాలా? అదెలా పెడుతుంది సార్? ఆ ఉట్టి తెగిపడిపోను, ఆ కుండ వలిగిపోను అని. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు శాపనార్థాలు? ఈ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి అయిపోతాడని. సార్ ఊరుకోండి, మంత్రాలకు సింతకాలు రాలుతాయా? వాళ్ళు శాపనార్థాలు పెడితే మాత్రం మీరు పోతారా ఏంటి? ఎక్కడికి పోని 8 ఏళ్ళు ఉంటది మా ప్రభుత్వం. మరి ఇంకేమండి, వాళ్ళు శాపనార్థాలు పెట్టుకొని శాతపడి చేసుకొని మీకేంటి బాధ? ఈడ బండి గుండు బానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల గాని. ఏంటండి బండి గుండా అంటే ఎవలబ్బా? ఓ అంటే బండి సంజయ్ ఎంపీ అరవిందే కదా. నిధులేమి తేవట్లేదా వాళ్ళు? ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చిన లెక్క చెప్పు. అవన్నీ తర్వాత చెప్తారు కానీ సార్, బీఆర్ఎస్ కూడా జోరుగా ప్రసారం చేసేస్తుంది. ఓ వైపు కేటీఆర్, ఇంకో వైపు హరీష్ రావు గల్లీలు తిరిగేస్తున్నారు సార్. చూసారా మీరు? టీఆర్ఎస్ వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, తీసుకొని చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. తీసుకోవడం ఎందుకు, లగ్గం చేయడం ఎందుకు? వద్దంటే అయిపోతుంది కదా సార్. ఒకనొక్కడు ఎకరాల ఫామ్ హౌస్లు కట్టారు. రాజకీయ నాయకులు అన్నాక ఫామ్ హౌస్లు ఉండవా ఏంటి? పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజి గతి లేని వాళ్ళు కూడా. రాజకీయ నాయకులు అన్నాక ఆ మాత్రం బెంచ్ కార్లు, రేంజ్ రోవర్లు ఉండొద్దా ఏంటి? అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. అరే అంటే ఇప్పుడు అవన్నీ మీరు తీసేసుకుంటారా ఏంటి? 10 ఏళ్ళు పరిపాలన చేశారు, చేశారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, ఓకే. 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు. కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? అవునా? దిస్ ఇస్ టూ మచ్ సార్. వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? దిస్ ఇస్ 3 మచ్. అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మాట. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? అయ్యో బాబోయ్ సార్, అంత మాట అనేసారు. నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ, నువ్వెట్లా జాతిపితవైతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. అడిగేశారు కదా, ఇంక ఊరుకోండి సార్. ఇప్పటికే బాగా డోసు ఎక్కువైపోయింది.